ఈ రోజు ఉదయం 9 గంటల నుండి పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో గల 96వ వార్డు మహిళా ప్రగతి కేంద్రంలో గౌరవనీయులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పునరావాస ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పునరావాస శిబిరాల్లో అత్యవసర సరుకులు పంపిణీ ఉన్న వారికి తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక మనిషికి 1000 రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3000 రూపాయల నగదు పంపిణీకి నెలకు సరిపడా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గండి బాబ్జీ, 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, 93వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీను, పెందుర్తి ఎంఆర్ఓ జోనల్ కమిషనర్, బీజేపీ కన్వీనర్ గొర్ల రామానాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఫ్యామిలీ వరకు మనకు భర్త ఇల్లు ఇస్తున్నారు. మీరు పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టుకుంటారు. నమస్కారం సార్. నేను మాత్రం యాభై సౌకర్యం వచ్చాను. కొంబా నాగమంటారు. మాకు అందరూ అందరికీ ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా నమస్కారం. లక్ష్మీ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ శాసనం అందరం దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎమ్మెల్యే గారు కూడా కుంభ నాగమణి అలా కొంచెం అది జరగాలి. నేరుగా కాదు నీకే మరి మన కార్పొరేటర్ మీ జిల్లా అధ్యక్షుడు ఓకే ఏ విధంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్, అటు ఒడిశా వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా అధికారుల్ని అప్రమత్తం చేసి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేని, ఎంపీలని, మేయర్ని, కౌన్సిల్ కూడా కూటమి ప్రభుత్వం
తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనో 24/7 దీన్ని మానిటర్ చేస్తూ ఎంత స్పీడ్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, వస్తే అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని 3 రోజులుగా తీసుకునే జాగ్రత్తల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద తుఫాను వచ్చినా కూడా తక్కువ నష్టంతో, అంటే ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు కలిగేది, చాలా నష్టం కలిగేది, చాలా ప్రాణ నష్టం కలిగేది, ఆత్మ నష్టం కలిగేది. టెక్నాలజీని ఉపయోగించడం ఒక దృఢ సంకల్పంతో స్వరానికి హాని కలగకుండా ప్రాణం నష్టం కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ఢిల్లీ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కానీ మన అందరినీ కూడా దానిపై కూడా నీటిని తక్కువని ఉపయోగించుకోవడానికి కోసం కావాల్సిన హెలికాప్టర్లు కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తున్నారు. వాళ్ళ జాగ్రత్త తీసుకోవడానికి ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక పక్క ఏ విధంగా నష్టపోయిన దానికి మనం వారికి బాధితులకి ఆదుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఏప్రిల్ కాలంలో ఏ విధంగా చేస్తున్నారో మనం చూసాం. ఇలా రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ బాధితులందరి మీద ఆదుకోవడం, ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకురావడం, ఇవన్నీ కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ తుఫాను గురించి ఎంత ప్రాముఖ్యత ఎంత జాగ్రత్త చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా ముఖ్యం కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ తీసుకుని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు ఏదైతే తుఫానులో ఎక్కడైతే నష్టపోయినామో వ్యవసాయంగా నష్టపోయినట్టు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, రిలీజ్ కానీ, పశు ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా రెస్పాండ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం అంతా పనిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పొందించి ఈ చర్యలను తీసుకునేందుకు మేమందరూ ఎంతో తొందరగా నివేదిక కావాల్సి వస్తుంది తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ నామల కార్యక్రమంలో పాల్గొంటున్న వాటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతాకుతలం చేసిన కోతా తుఫాను పరిణామాలన్నీ మనకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనాయకుడు లోకేష్ గారు కానీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నగరాల్లో అయితే మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఒకడానికి మొత్తం కూడా ఎన్డీఏ కూటమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 4 రోజుల నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకున్నామని అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని సెక్రటరియట్లోనే ఉండి అందరినీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మోటివేట్ చేస్తూ ఏదైనా ఎంత కష్టపడినా మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రాణ నష్టం కానీ, ఆత్మ నష్టం కానీ జరగకుండా కాపాడుకుందాం అని చెప్పి వారు ముందు చూస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన సర్వీస్ ఇచ్చిన మా శ్రేణులందరికీ కూడా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్ని ప్రాంతాల్లో కూడా తుఫాను వచ్చింది, బాధితుల తర్వాత వదిలేసామనే నేపథ్యం గతంలో లాగా గత ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరినైతే పునరావృత కేంద్రాలకు చేర్చామో వాళ్ళు పంపించినప్పుడు కూడా వాళ్ళు కొంత ఆగుతున్నామని చెప్పి
ఒక్కో మనిషికి కుటుంబంలో 1000 రూపాయలు చొప్పున, ముగ్గురు ఆ పైబడి ఉంటే 3000 చొప్పున కుటుంబానికి డబ్బులు ఇస్తూ, అలాగే 6 రకాల వస్తువులు, బియ్యం కానీ, మంచినీళ్ళు కానీ, అలాగే పంచదార కానీ, కందిపప్పు కానీ, ఇలా 6 రకాల వస్తువులు కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని కొంతమేరకు 2-3 రోజులు, వారం రోజులు మీరు కోరుకునే వరకు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావానికి చేతులు జోడించి నమస్కరిస్తూ, మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఆలోచించు. గతంలో మనం ఎంపీలు అయితే చూసేవాళ్ళం. ఎంపీలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలకు ఫోన్ చేయటము, క్షేత్రస్థాయిలో ఎవరికైనా ఫోన్ చేసి అధికారులతో మాట్లాడటం ఉండేది. కానీ మన ఎంపీ గారు అయితే క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా ప్రతి గంట మానిటర్ చేసి ఏం జరుగుతుందో, ఎక్కడ ఇబ్బంది ఉందో అధికారులతో మాత్రం మాట్లాడి ఆయన స్వయంగా గత 2 రోజుల నుంచి పాల్గొనే విధానానికి మనస్ఫూర్తిగా మా ఎంపీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ రోజు ఆయన చేతుల మీదుగా